ఇక ఇజ్రాయెల్ నెతన్యాహు ఎంతవరకు ఈ భారత్ అమెరికాల మధ్య ఉన్న ఈ ఈ అంటే బలహీనమవుతూ ఉన్నాయి కదా సంబంధాలు ట్రంప్ ఆంక్షల వల్ల, ఎంతవరకు ఈ మీడియేషన్లో సక్సెస్ సాధించగలరు? ఒకవేళ నెతన్యాహు మీడియేషన్ చేస్తాను అంటే, లాబియింగ్ చేస్తాను అంటే ట్రంప్ దానికి అంగీకరిస్తారా? ఎస్ అంటే ఇప్పుడు నిన్న బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఇండియాకి చాలా మిత్రదేశం, అది మనకు తెలుసు. అదేవిధంగా అమెరికాకి చాలా మిత్రదేశం. అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని నిన్న ఒకటి అన్నారు, నేను మోడీకి చాలా సలహాలు ఇచ్చి అమెరికా ఇండియాల మధ్య శత్రుత్వం ట్రేడ్ వార్ లేకుండా ఆపుతాను, నేను రంగంలోకి వస్తానని మాట్లాడారు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి, ఏదో పైకి ఇలా అన్నారు కానీ వెనకాల తెరచాటు వెనకాల చాలా పెద్ద వ్యవహారం నడుస్తుందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం, దాని పాపులేషన్ కూడా చాలా తక్కువ. కానీ అమెరికాని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది ఇజ్రాయెల్. ఎందుకు అంటే ఇజ్రాయెల్ చేసే లాబియింగ్ దాన్ని. అందుకని ఇజ్రాయెల్తో మనం ఎందుకు సత్సంబంధాలు ఉంటాయంటే అమెరికాని కంట్రోల్ చేయొచ్చు. అమెరికాలో లాబియింగ్ చేయాలంటే ఇజ్రాయెల్ ద్వారానే మనం చేస్తాం. ఎందుకంటే ఈ యూదులు అనేవాళ్ళు అమెరికా మొత్తం అడ్మినిస్ట్రేషన్లో 60% దాకా ఉండి మొత్తం యుఎస్ అడ్మినిస్ట్రేషన్, జుడిషియరీ, చట్టసభలు అన్నిటిని, వ్యాపార రంగాలు అన్నింటినీ వాళ్ళు కంట్రోల్ చేస్తారండి. అందుకే ఇజ్రాయెల్ మాటకే అంతకుముందున్న జో బైడెన్ సపోర్ట్ చేశాడు, డెమోక్రటిక్ పార్టీ. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అని సపోర్ట్ చేస్తారు. అది ఇజ్రాయెల్ లాబియింగ్ అంటారు. అంటే అమెరికాలో ఇజ్రాయెల్ ప్రాబల్యం చాలా హెవీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బైపార్టిజన్ సపోర్ట్ అంటారు. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్కి ఇండియా అనేది చాలా అత్యవసరం. ఇండియా అమెరికాలకు అత్యవసరం కాబట్టి రెండిట్ల మధ్య ఏదైనా తగవుతా ఇజ్రాయెల్కి మంచిది కాదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఏమంటున్నారు, నేను రంగంలో దిగుతాను, నాకు ఫ్రెండ్ మోడీ, అదేవిధంగా ఫ్రెండ్ ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం నాకు మంచిది కాదు, నేను మధ్యలోకి వస్తానని మాట్లాడారు. నిజంగా ఇండియా కూడా ఇజ్రాయెల్ని చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంది. అది 2008లో ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ ట్రీటీ జరిగేటప్పుడు ఇజ్రాయెల్ లాబియింగ్ ఉంది. అమెరికా తర్వాత 1998లో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో న్యూక్లియర్ టెస్టులు చేస్తే అమెరికా ఆంక్షలు విధిస్తే టాల్బోట్ మన విదేశాంగ మంత్రి చర్చల సమయంలో కూడా ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇజ్రాయెల్ రంగంలో దిగితే ట్రంప్ వింటాడు. ఎందుకంటే ట్రంప్ మీదే ప్రభావం చూపగలిగే అంత లాబియింగ్ ఇజ్రాయెల్కి ఉంటుంది. చెప్పాను కదండి, యూదుల ప్రాబల్యం అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ట్రంప్ని అర్థవంతం అయ్యేటట్టు చెప్పగలుగుతారు. ట్రంప్ లొంగే అవకాశం ఉంది. ఇటు మోడీ ఉంటారు. అంటే సయోధ్యకి ఇజ్రాయెల్ దిగుతుంది అంటే మనకి శుభపరిణామం. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఇండియాలు శత్రుదేశాలు, భయంకరమైన శత్రుదేశాలు ఏమి కాదు. ట్రేడ్ డీల్ కొన్ని అపవాదులు వస్తుంది, ట్రంప్ మనస్తత్వం వల్ల వస్తుంది. ట్రంప్కి సర్ది చెప్పడానికి ఇజ్రాయెల్ దిగింది అనుకోండి, మనకు పోయేదేంటి, ఒప్పిస్తే అనుకో మన ట్రేడ్ వార్ అవకాశం ఉండదు. సో ఒక అద్భుతం. ఇజ్రాయెల్ ఈరోజు ఇండియా అమెరికాల మధ్య, అంటే మోడీ ట్రంప్ల మధ్యలోకి వచ్చి సయోధ్య కుదురుతాను, ఇద్దరు ఫ్రెండ్లకి నేను మళ్ళీ ఇంకో మూడో ఫ్రెండ్గా వచ్చి, ఉమ్మడి ఫ్రెండ్గా వచ్చి నేను సర్దుతాను, ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ వాడి ఎండ చేస్తానని ఇజ్రాయెల్ రంగంలో దిగిందంటే అది మనకు మంచిదే, ఇండియాకి మంచిదే, అమెరికాకి మంచిదే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదండి. ఇక ఫైనల్గా ఎంజీ రావు గారు, పుతిన్ అండ్ ట్రంప్ వచ్చే శుక్రవారం అలస్కాలో భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీ ఉద్దేశం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద ప్రపంచంలో అతిపెద్ద న్యూస్ ఏదంటే ఇప్పుడు పుతిన్, వ్లాడిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ అమెరికాలు అలస్కాలో ఆగస్టు 15వ తారీఖున వెన్యూ పెట్టుకుని ఒక తటస్థ వేదిక అనమాట, అలస్కాలో మీట్ అవ్వబోతున్నారు. దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకు, ఈ మధ్యన ట్రంప్ రష్యాని బెదిరించేశాడు. ఫస్ట్ 50 రోజుల డెడ్ లైన్, తర్వాత 10 రోజుల డెడ్ లైన్ విధించాడండి ఆయన. కానీ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా జులై స్టామ్ అని న్యూక్లియర్ సబ్మెరైన్స్ వస్తే నేను దిగుతాను, నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి వస్తే నాది డెడ్ హ్యాండ్ ఉందని రష్యా బెదిరించేసింది. ఇంకా ట్రంప్ కూడా అర్థమైంది, రష్యాని మనం ఆపలేము, ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం ఆపలేము, దాన్ని బెదిరింపులకు లొంగదు. కాబట్టి అమెరికా తలొగ్గి ట్రంప్ కాస్త తగ్గి పుతిన్తో సమావేశాన్ని రిక్వెస్ట్ చేశాడు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధిని మాస్కో పంపించి పుతిన్తో మాట్లాడించాడంటే ట్రంప్ తలొగ్గాడు అని తెలుస్తుంది. ఇప్పుడు పుతిన్ను దానికి ఒప్పుకున్నాడు. పుతిన్ను అలస్కాలో ట్రంప్తో భేటీ అవ్వబోతున్నాడు ఆగస్టు 15వ తారీఖున. దీనికి లక్ష్యం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాడా అంటే ఆపే అవసరాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్రంప్కి పుతిన్ పెట్టే ఒకటే శాంతి చర్చలు జరిపి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే పుతిన్ ఏమంటున్నాడంటే ఎప్పటికీ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ చేసుకోవద్దు, నెంబర్ 1. 2,
ఇప్పటికే రష్యా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ నాకు ఇచ్చేయాలి, డొహాన్స్కు అదేవిధంగా లుహాన్స్క్ అనే ప్రావిన్స్ని నాకు వదిలేయాలి. తర్వాత ఉక్రెయిన్లో ఈ జెలెన్స్కీ అధికారంలో ఉండకూడదు. అది ఈ 3 భయంకరమైన కండిషన్స్ పెట్టాడు. తర్వాత ఉక్రెయిన్లో అతిపెద్ద సైన్యం ఇంకా మెయింటైన్ చేయకూడదు, ఉక్రెయిన్ ఎప్పుడు నాకు శత్రువుగా ఉండకూడదని పెద్దది పెట్టాడండి. ఈ చర్చలకి, ఈ లక్ష్యాలకి, ఈ కండిషన్స్కి ట్రంప్ ఒప్పుకుంటే ఈ పుతిన్ యుద్ధాన్ని ఆపుతాడు. కానీ అక్కడ ట్రంప్ వీటికి ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ ఒప్పుకున్న నాటో దేశాలు, మిగిలిన నాటో దేశాలు ఒప్పుకోకుండా యుద్ధం చేపిస్తూ ఉంటాయి, అదే జరిగేది. కాబట్టి ఈ శాంతి చర్చలు ముందుకు వెళ్తాయి కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆగిపోద్దనేది, వెంటనే ఆపేస్తాను ట్రంప్ అనేది కుదరదు. ట్రంప్ లక్ష్యం ఏంటంటే ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని కూడా ఆపి అర్మేనియా, అజర్బైజాన్ లాగా నేను నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు. కానీ అసలు సిన్సియర్ ఎఫర్ట్స్ లేవు. మళ్ళీ ట్రంప్ కూడా ఉక్రెయిన్లో మినరల్ వెల్త్ మీద దృష్టి పడింది, అత్యాశ ఎక్కువ పడింది. అది ఇప్పుడు పుతిన్ ఒప్పుకోడు. సో ఈ ఉక్రెయిన్లో ఉన్న $29 ట్రిలియన్ రేర్ ఎర్త్ మెటీరియల్స్, విపరీతమైన మినరల్స్ మీద ఇటు పుతిన్కి హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ పక్కన కాబట్టి ఉక్రెయిన్ వెళ్ళకూడదు. కానీ దీన్ని ట్రంప్ కొట్టేయాలని చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కుదరదు. కాబట్టి శాంతి చర్చలని వెళ్తారు కానీ ఈ భేటీ వాళ్ళకి అది 3వ ప్రపంచ యుద్ధం అది రాదు. కానీ ఈ ఉక్రెయిన్ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ భేటీ మరో భేటీకి దారి తీయొచ్చు. ఎందుకంటే ట్రంప్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రష్యా అమెరికాలు కొట్టుకుంటాం అంటారు. కానీ మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధం రాదు వాళ్ళ మధ్య. కానీ తీరా బెదిరింపులు వచ్చేటప్పటికి ట్రంప్ లొంగాడు. అంటే ట్రంప్ లొంగగలడు, ట్రంప్ని బెదిరిస్తే లొంగుతాడు అనేది ఇక్కడ పుతిన్ ప్రూవ్ చేశాడు. సో ఈ భేటీకి అసలైన విజయం ఎవరిదంటే పుతిన్ అవుద్ది. పుతిన్ పైచేయి సాధించాడు. సో డ్రోన్ల మీద ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది, కానీ వెంటనే ఆగే అవకాశం ఇక్కడ లేదు. కాకపోతే ఇండియాకి సంబంధించి ఈ పుతిన్ ట్రంప్ని కలుస్తున్నాడు అంటే ఉక్రెయిన్ యుద్ధం కాస్త చల్లబడితే ఇప్పుడు రష్యా ఎగుమతి చేసే ఆయిల్ మీద కొంత రెస్ట్రిక్షన్ తగ్గొద్దు. అది ఇండియాకు కూడా కొంత శుభపరిణామం. వరల్డ్ ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ శాంతికి ఒక ముఖ్యమైన భూమిక ఈ అలస్కా పుతిన్